అధికారులది తప్పనట్లేదు. ఎళ్లి స్ట్రక్చర్‌ని కూల్చేస్తూ ఉన్నారు. తప్పు ఎవరు చేసినట్లు? శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం? లేదు, చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధ్యుల్ని చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లో కూడా ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం. రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్ గా ప్రాసిక్యూట్ చేస్తాం. సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఈ ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా కానీ కూడా, అది చెరువులో ఉన్నా కానీ కూడా దాన్ని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్ గా అతను తప్పిదాన్ని మనం 100% గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అనమాట. సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని 100% అది చేస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు, వేసి ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ల క్రితం లేఅవుట్ వేశారు, వేస్తే చెరువులో వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోవట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది ఎఫ్టీఎల్ అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చింది నోటిఫికేషన్ ఇప్పుడు అయిందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి మొదటి నుంచి కూడా ఉంటుందన్నమాట. మీరు మెమోరియల్స్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి. మెమోరియల్స్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ 1920లో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 1920లో కట్టినటువంటిది అది. అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది. బట్ నోటిఫై చేసింది సబ్సిక్వెంట్ గా అయ్యిండొచ్చు కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టడం. బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి, ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాల లెక్క, అది మన కడీల లెక్క పెడతారు, పెట్టి మీకు అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషనే. ఆ చుట్టుపక్కల అందరికి తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా కట్టవచ్చు అనేది కూడా. బట్ ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టేదానికి నోటిఫికేషన్ ఉంటుంది. పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు, వాటిల మీద పోవాలనేది అలా కాదు. మనం దీన్ని చాలా క్లియర్ గా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు, మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏం చేసాం, అప్కమింగ్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేసాం. ఏది చందానగర్ లో కానీ, లేకపోతే నిజాంపేటలో కానీ, లేకపోతే గనక చింతల చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని డిమాలిష్ చేసాం ఎఫ్టీఎల్ లో వచ్చిన వాటిని. సిమిలర్ గా గండిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేసాం. బొమ్మురుకు దావులలో కూడా అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో ఆ పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి 3-4, దాన్ని డిమాలిష్ చేయలేదు, కడుతున్న దాన్ని డిమాలిష్ చేసాం. సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం, అదే ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్ లో ఉంది. సో ఎఫ్టీఎల్ లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేకెడ్ ఐకి మనకు అర్థమైపోతుంటది. ఆ నీళ్ళలో వచ్చి అలలు వచ్చి అక్కడ గోడకి ఏది రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడ్డని చెప్పగలుగుతాడు అనమాట. 2 సార్లు ఎక్స్ వేదికగా ఒక అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు, లేదంటే ఎంక్రోజ్ అవ్వలేదు, పక్కాగా పట్టాలి ఆయన తీసుకుని నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి నాగార్జున చెప్తున్నారు. మోరో స్టే కూడా రాలేదని మీరు అన్నారు, వచ్చిందని అక్కడ నుంచి వస్తుంది. ఏం జరిగింది అసలు? నోటీసులు ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ కన్వెన్షన్ కి? పట్టా ల్యాండ్ అనేది ఫస్ట్ ఒక దానికి మనకు క్లియర్గా ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే గనక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్టా అంటే గనక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు, అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్ లో వర్షం వస్తుంటది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారనమాట. దాన్ని ఏక్ ఫసలి అంటారనమాట. మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్ కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలంటే ఇప్పుడు మీకు ఉండొచ్చు ఒక చెరువులో, సపోజ్ మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాను నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటా, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి, కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు. దాంట్లో చేయకూడదని చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. సో నేను స్ట్రక్చర్స్ పట్టా ఉండొచ్చేమో కానీ బట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు జిహెచ్ఎంసీ. మరి 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదంటే దానికి చెప్పాలి కదా ఆన్సర్. సో 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదు, బీఆర్ఎస్లో ఎందుకు కాలేదు, బిల్డింగ్ రెగ్యులేషన్ అనే దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. సో అది పట్టా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ రేజింగ్ స్ట్రక్చర్స్. పెళ్లిళ్ళు ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఉన్నాయి, ఆ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు వచ్చి అక్కడ చాలా గోల చేశారు అనేది నిజంగానే. ఆ ఇంటీరియర్స్ కావచ్చు, ఏసీస్, లైట్స్, అక్కడ ఉన్న కొన్ని గూడ్స్ లైక్ సోఫా సెట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఓనర్ అనే వరకు అథారిటీ ఉంటుంది, కొనుక్కొని అందులో పెట్టుకుంటారు. నోటీస్ ఇవ్వటం వల్ల ముందస్తుగా అవి వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉండేది కదా. సో పూర్తిగా అక్కడ నోటీస్ ఇచ్చామండి. నోటీస్ ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నారు? నోటీస్ ఇచ్చాము, వీ హావ్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్. వాళ్ళు ఆ డ్యూ ప్రాసెస్ మేమంతా ఫాలో అవుతూనే వాళ్ళకి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకోగలిగారు. Sun, celebrating 20 years of excellence in education.
Come join us.